ఆ పర్టికులర్ పేరెంట్స్ గానీ, ఆ వ్యక్తులు గానీ వాళ్ళ హిస్టరీని మీకు చెప్పగలగాలి. అంటే వంశపారంపర్యంగా ఈ రిస్క్ మా దగ్గర ఉంది కాబట్టి ఏంటి అనేది మీ ముందు చెప్పగలిగితే దాని పరంగా అంటే పర్టికులర్‌గా ఏమన్నా టెస్ట్‌లు లాంటివి చేయటం గానీ ఏమన్నా జరుగుతదా? అవును. అవును. నేను చెప్పినట్టు సాధారణంగా అవేర్‌నెస్ అంటే అవగాహన అనేది చాలా ముఖ్యం. ఏ జబ్బులు మనకి వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగా వాళ్ళకి మనం అవగాహన అనేది కల్పించినప్పుడు ఓకే. వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎర్లీగా చెక్ చేసుకోవాలనే అవగాహన వాళ్ళలో క్రియేట్ చేసుకొని వాళ్ళు మాకు ఇలా ఓల్డ్ హిస్టరీ ఉందండి. మేము ఏదైనా చేసుకోగలమా అని అడిగినప్పుడు అప్పుడు మేము కొన్ని టెస్టులు సజెస్ట్ చేస్తాము. ఈ టెస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిపోర్ట్స్‌ని బట్టి కొంచెం మందులు గానీ, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఆహారంలో నియమాలు ఏం పాటించాలి, వ్యాయామం ఎలా చేయాలి, ఎంతసేపు చేయొచ్చు, ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు, ఇవన్నీ కూడా మేము సలహా ఇస్తుంటాం. అంటే దీనివల్ల లైఫ్ ఎక్స్‌టెన్షన్ మాత్రమే జరుగుతదా? లేకపోతే అసలు ఆ పర్టిక్యులర్ రిస్క్ నుంచి అవాయిడ్ అవ్వటం జరుగుతదా? స్పెసిఫిక్‌గా ఇది ఇలా జరుగుతుంది అని అయితే చెప్పలేమండి. ఓకే. సో, మనం ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి వచ్చే ఉపద్రవాన్ని మనం కొంతవరకు దాటవేయటమా, లేదంటే పూర్తిగానే నియంత్రించగలమా అనేది అది ఇండివిడ్యువల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బట్టి లేదా ఇండివిడ్యువల్ వాళ్ళ తీసుకునే జాగ్రత్తలను బట్టి ఆ ఉంటుంది. ఫ్యాక్టర్స్ అన్నీ దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. అవును. అవును. ఏదైనా ఒక పాజిటివిటీ అనేది దీనిలో అయితే ఉంటది. అవును. అవును. ఇక అన్‌మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ దగ్గరికి వస్తాం సార్. ఇందాక మీరు చెప్పినట్టు డయాబెటిస్, హైపర్ టెన్షన్, మాడిఫైయబుల్. మాడిఫైడ్. సో, ఈ మాడిఫైడ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సొస్తది? సో, యూజువల్‌గా ఏంటంటే ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇందాక నేను చెప్పినట్టు డయాబెటిస్, హైపర్ టెన్షన్ వీటితో పాటు మన అలవాట్లు అంటే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ ఇంటేక్ గానీ, తర్వాత ఈ మాదక ద్రవ్యాలు ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాము. యూత్ అంతా ఈ మాదక ద్రవ్యాలు తీసుకొని ఈ హెరాయిన్, గంజాయి అని. సో, ఇలాంటి వాటి గురించి మనం అవగాహన అనేది పెంచి ఈ ఉపద్రవాలు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అట్లానే డయాబెటిస్‌లో కూడా ఎక్కువ హార్ట్ స్ట్రోక్ చాలా సైలెంట్‌గా వస్తదని వింటూ ఉన్నాం. ఎట్లా డిఫైన్ చేయగలుగుతారు మీరు? డయాబెటీస్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం డయాబెటీస్ అనేది పేరుకు మధుమేహము, చక్కెర వ్యాధి అంటున్నాం కానీ అందులో జరిగే ఉపద్రవాలు కానీ, డయాబెటీస్ ఉండటం వల్ల ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఏంటి అనేది ప్రతి మనిషి డయాబెటీస్ రాగానే ఒక డయాబెటాలజిస్ట్ లేదా ఒక ఎండోక్రైనాలజిస్ట్ లేదా అట్లీస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ ఎవరో ఒకరిని కలిసి దీని ద్వారా వచ్చే ఫ్యూచర్‌లో కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి, లైక్ అంటే ఇప్పుడు రెటినోపతీస్ కానీ, లేదంటే కార్డియోమయోపతీస్ కానీ, లేదంటే న్యూరోపతీస్ కానీ, నెఫ్రోపతీస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో, ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ వాటి గురించిన అవగాహన అనేది ఇవాళ రోజున ప్రతి డయాబెటాలజిస్ట్ అందిస్తున్నారు. సో, డయాబెటీస్ లేదా మధుమేహం వచ్చింది అనగానే డైరెక్ట్‌గా ఒక మెడికల్ షాప్‌కి వెళ్ళో ఏదో మందులు తీసుకొని కంట్రోల్‌లో ఉంచుకున్నాము అనేదే కాదు. ఇవాళ రోజున డయాబెటీస్ కంట్రోల్ అనేది ఒక కాంప్రహెన్సివ్ థింగ్. సో, ఈ కాంప్రహెన్సివ్ థింగ్‌లో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్‌ని కూడా ముందుగానే గమనించటమా, లేదంటే ముందుగానే పేషెంట్‌కి అవగాహన కలిగించి వాటిని గురించి వార్నింగ్స్ ఇవ్వటమా అనేది మా డాక్టర్స్ అందరూ ఈరోజు చేస్తున్నాము. సో, డాక్టర్ సలహా అనేది ప్రతి మాత్ర వేసుకునేటప్పుడు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.